పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గోపవరపు కిట్టు తన స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే నాయకులకి ఈ ఎన్నికల్లో స్వస్తి పలకాలని ఆయన అన్నారు। నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన దుర్గగుడి, ఫ్లైఓవర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించే సమర్థవంతమైన నాయకుడినే గెలిపించాలని కోరారు। యువకులకు పట్టం కడితే ప్రతి సమస్యను పరిష్కరించడంలో ముందుంటారని ఆయన చెప్పారు। పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। ప్రజల సమస్యలని తీర్చడానికి ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకొని ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలన్నీ రాజకీయాన్ని భ్రష్టు పట్టించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సమస్యలు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసమే చేస్తున్నారు। యువత అనేది రాజకీయాల్లోకి రావాలని, యువత రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు కూడా ముందుండి చేస్తారని చెప్పి ఈరోజు ఎడ్యుకేటెడ్ పీపుల్ యువత అనేది రాజకీయాల్లోకి రావాలి। ముఖ్యంగా నా ఫ్రెండ్స్ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు సపోర్ట్తో పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తీర్చడానికి అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను తీరుస్తానని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి। డ్రైనేజ్ ప్రాబ్లం అవనివ్వండి, వాటర్ ప్రాబ్లం అవనివ్వండి, దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్ ప్రాబ్లం అవనివ్వండి, రోడ్ల ప్రాబ్లం అవనివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నా సరే, ఈ సమస్యలన్నీ ఉన్నా ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎలక్షన్ టైంలో ప్రజల వద్దకు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటారు తప్పితే ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చి పట్టించుకునే నాయకులు ఎవరు లేరు। అటువంటి సమస్యలు అన్ని నెరవేర్చి నేను ప్రజలందరి దగ్గరికి వచ్చి ప్రజల ముందు ఉండి అన్ని ప్రజల సమస్యలు తెలుసుకొని నెరవేర్చి న్యాయం చేస్తాను।